పబ్లిక్ అందరు ఎట్లున్నారులా అంత మంచిదేనా? ఎప్పటి లెక్కనే మీకోసం మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దిన ఉరస పెడదాం పాన్రిగా. ఇక తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్. కాంగ్రెస్ పార్టీని ఇంకింత రువ్వడి మీద నడిపియనీకి కార్యకర్తల నుంచి సలహాలు తీసుకునేందుకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పెడుతున్నారు. కాకుంటే ఈ మీటింగులు మాత్రం లొల్లులు పెట్టుకునేందుకే పెడుతున్నారా అన్నట్టే ఎత్తున్నారు ఆ పార్టీ నాయకులు. నిన్న కరీంనగర్లో పెట్టిన మీటింగ్లా నాయకులు బగ్గనే లొల్లులు పెట్టుకున్నారు కదా. ఇక ఇయ్యాల కూడా ఏం జరిగిందో చూద్దురు పాండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ సమావేశం సుతం రచ్చరచ్చనే అయింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి స్టేజ్ మీద ఊకుండి ఉండంగానే కార్యకర్తలు లొల్లికి దిగిండ్రిట్లా. పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు మాట్లాడుతుంటే పార్టీ కోసం ఎన్నడూ పనిచేయనోళ్లు సుతం ఇయ్యాల స్టేజ్లెక్కి మాట్లాడతారా? వెంటనే ఉమేష్ రావు కిందికి దిగాలనని గాయి చేసిండ్రు. విప్ ఆది శ్రీనన్న కార్యకర్తలను సముదాయించినా కూడా లొల్లి చేసిండ్రు. ఇక ఈ ముచ్చట్లిట్లుంటే గిది చూడుండ్రి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ సుతం పెంటనే అయింది. స్టేజ్ మీదికి దళిత నాయకులను విలువలేదు. గిదేం పద్ధతి? పార్టీ కోసం మేం కూడా కష్టపడ్డాం కదా, అయినా మమ్మల్ని గుర్తించారా అని గిట్లా నిలదీసిండ్రు. దీంతోని గీసారు గిట్లా మాట్లాడిండు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చినంత గౌరవం ఏ పార్టీ కూడా ఇవ్వదన్న విషయాన్ని వాళ్ళ దళిత సోదరుడు జిల్లా అధ్యక్షుడు వేదిక మీద ఉన్నాడు. ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖానాపూర్ దళిత సోదరుడు వేదిక మీద ఉన్నాడు. సోదరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దళిత సోదరి వేదిక మీద ఉన్నది. ఏదో మీకు నచ్చిన వాళ్ళను స్టేజ్ మీద ఊకుండా పెట్టుకుంటే అయిపోతుందా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కట్టబడ్డోళ్లకు అవకాశాలు ఇయ్యరా అని కొంతమంది కార్యకర్తలు గడబిడ ఎత్తే మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి సారు ఏం మాట్లాడిండో ఈనుండ్రో పారి. ఇప్పుడు మీడియాకు కావాల్సిన ఏంటి? ఇప్పుడు మన నెగటివ్ ఒకటి వస్తాయి హైలైట్. ఇప్పుడు మీడియాకు కావాల్సిన ఏంటి? ఇప్పుడు మన నెగటివ్ ఒకటి వస్తాయి హైలైట్. ఏంది సారు గట్లా అంటున్నారు? మీరు పెద్ద మనిషి, రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్నోళ్ళు, మీరు కూడా గిట్లా మాట్లాడితే ఎట్లా సారు? మీరు లొల్లి పెట్టుకుంటే మేము వార్తలు రాస్తున్నామా, లేకుంటే లేంది కూడా రాస్తున్నామా? మీడియా వాళ్ళు మీరు ఎప్పుడు లొల్లి పెట్టుకుంటారా అని ఎదురు చూస్తున్నారా అన్నట్టు మాట్లాడితే ఎట్లా సారు? కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటే మీ పార్టీ నాయకుల గురించి మీరు ఏమన్నా మాట్లాడుకోండి గాని నడిమిట్లకు మీడియాని ఎందుకు గుంజుతున్నారు? అయినా గీ నడుమ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలు కొట్లాటలు అన్నట్టే తయారైతున్నదని కొంతమంది మీ పార్టీ నాయకులే అంటున్నారు. కాబట్టి ముందుగాల దాన్ని సరి చేసుకోండి. అటెన్కాల మీడియా గురించి మాట్లాడుదురు, సరేనా? నియోజకవర్గాల్లో ఏ పని చేసినా గానీ ముందుగాల అక్కడున్న ఎమ్మెల్యేకు చెప్పాలి. ఇక మంత్రులు అధికారులు ఏమైనా పనులు షాల్ చేయనీకి వచ్చినా మీటింగ్లకు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలను పిలవాలి. కాకుంటే కొంతమంది ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అస్సలకే పట్టించుకుంటలేరని మొన్నట్లా జరిగిన అసెంబ్లీ సమావేశంలో పూపాటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సారు స్పీకర్ సార్తోని మొరబెట్టుకున్నాడు కదా. ఇక ఇప్పుడు ఈ ఎమ్మెల్యే సార్ వంత వచ్చింది. మీరు చెప్పాలి కదా, చెప్పిండ్రా నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ చెప్పిండ్రా, చెప్పాలి కదా నాకు చెప్పిండ్రా, టూర్ షెడ్యూల్ ఏమో చెప్పిండ్రా నాకు. నేను ఒక ఎమ్మెల్యేని, మీరు నాకు చెప్పిండ్రా, చెప్పాలి కదా నాకు, చెప్పాలి కదా నేను ఒక ఎమ్మెల్యేని. ఎందుకు చెప్పలే? లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ సార్, లేదు సార్, సారీ, అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేని, టూర్ షెడ్యూల్ నాకు తెలియదు, ఏం చేస్తున్నా తెలియదు, ఏంటంటే ఏమనుకుంటున్నారు? లేదు సార్, నేను కొట్టను. మంత్రి తుమ్మల సారు పక్క పొంటున్న గీ ఎమ్మెల్యే సారు పేరు జారే ఆదినారాయణ. ఈ సారుకు తెలియకుండానే అశ్వరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారును అధికారులు పిలిచిండ్రట. దీంతోని ఎమ్మెల్యే ఆదినారాయణ సారు గిట్ల కోపానికి వచ్చిండు. ఇక మంత్రి తుమ్మల సారు ఎప్పినా పరద గుంజే కాడికి రానని మొండికేసిండు. అటు తుమ్మల సారు కూడా అధికారులను మందలిచ్చి ఆదినారాయణ సారును మెల్లగా సముదాయించి అక్కడికేంచి కార్ల తీసుకొని పోయిండు. ఇక ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులే అనుకుంటే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సుతం అవమానం జరుగుతుందన్నట్టు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, ఇందిరమ్మ రాజ్యంలా ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు సుతం కనీసం గౌరవం లేకుంటే ఎట్లా చెప్పుండ్రి? జర ఇప్పటికైనా పార్టీలతోని సంబంధం లేకుండా ఎమ్మెల్యేలందరికీ అట్లనే స్థానిక ప్రజాప్రతినిధులందరికీ ప్రోటోకాల్ ప్రకారం గౌరవం దక్కేటట్టు చూడుండ్రి.
లేకుంటే మళ్ళొచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుతం ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని గౌరవించాలని స్పీకర్ సార్ను అడిగే పరిస్థితి అత్తే మీకే నా వద్దత్తది. కాబట్టి జర చూసుకోండి మరి. మన ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సర్కారు పెద్దలు ఘంటాపథంగా చెప్తున్నారు. ఇక సీఎం రేవంత్ అన్నతోనట్టుగా మంత్రులందరూ చెప్పిన మాటలు విన్న గూడు లేని పేద బిక్కలందరూ ఇండ్లత్తాయని ఆశపడితే వాళ్ళ ఆశలు అడి ఆశలైనాయని గిల్లేం చేసిండ్రో సూదురు పాన్రి. ఇందిరమ్మ ఇండ్లు అత్తయ్య కావచ్చు అని ఆశపడితే మాకు ఇండ్లు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారని ఇగో ఈడ వీళ్ళంతా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేద్దామని చూసిండ్రు. కాకుంటే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని అడ్డుకునే వరకు రోడ్డు మీద కూకుని ఆందోళన చేసిండ్రు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సిరిసేడు ఊళ్ళో జరిగింది ఇది. ఇక దీని గురించి ఈ పెద్దవ్వ ఏం మాట్లాడిందో ఇనుండ్రి. జిల్లా కరీంనగర్ వాళ్ళకే 10 లక్షలు వచ్చిన వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి, 10 లక్షల కార్లు వచ్చిన వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి. మేము ఏమి లేక పేదలమై బీదలమై ఇండ్ల గ్రామ పంచాయతీకు అడ్డా ఉండి మేము ఉంటాను, నిరుపేదమై ఉంటాను. నిరుపేదలు అయినటువంటి ఒక్కటి ఇల్లు రాలే. దయచేసి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇంటిని తిరిగి పేటి మిషన్ పెట్టండి, ఇంటిని తిరిగి మీరు చేయండి. పైసలు తీసుకొని మీరు ఆడాయినట్టయితే మాత్రమే కాబట్టి అడుగు తప్పని కొడుక. మీరు కాంగ్రెస్ మరి వచ్చింది మేము పురుపాలు చేస్తాం అనుకుంటే మీరు ఏడు ఉండాలి, గాలినే ఉండాలి. మర్యాద కూడా చెప్తారా మేము నేను పేదలా ఉన్నాం చేసుకుంటే బతకగలం. ఇన్న రానుల ఈ అవ్వ మాటలు వాళ్ళ ఊళ్ళే పేదలకు కాకుండా ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తున్నారట. కొందరికి పైసలు తీసుకొని కూడా ఇండ్లు ఇస్తున్నారట, గానీ అసలైన పేదలకు మాత్రం ఇండ్లు ఇస్తలేరని ఇట్లా గరానికి వచ్చిండ్రు. ఇప్పటికైనా ఇంటింటికి తిరిగి సర్వే చేసి నిజమైన పేదలకు ఇండ్లు ఇవ్వకుంటే మేము అందరం ఎదురు తిరిగి కాంగ్రెస్ లీడర్లను ఉరికించుడు తప్పదని వార్నింగ్ ఇచ్చిర్రు. ఈ ముచ్చట ఇట్లుంటే గిది చూడుండ్రి. ఇగో ఈడ ఈ అన్న వాటర్ ట్యాంక్ ఎక్కింది కూడా ఇందిరమ్మ ఇల్లు కోసానికే. కాకుంటే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేపిస్తామని కాంగ్రెస్ లీడర్ చెప్తే 20,000 రూపాయలు ఇచ్చిండట. అయినా కూడా లిస్టులో నా పేరు రాలేదని ఇట్లా వాటర్ ట్యాంక్ ఎక్కి జీవి తీసుకుందామని చూసిండు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి ఊళ్ళుండే కనకయ్యను కాంగ్రెస్ పార్టీ లీడర్ గుడిపల్లి నరసయ్య 50,000 రూపాయలు అడిగితే ఇప్పటికే 20,000 రూపాయలు మూట చెప్పిండట. అయినా కూడా ఇందిరమ్మ ఇల్లు రాకపోయే వరకు ఈ కథ వేసిండు అన్నట్టు. సంపాదన లేదు, ఏది లేదు, నాకు ఊరు మొత్తానికి తెలుసు. అయితే ఆ విషయంలో తమ్మే నీకు ఫస్ట్ ఇట్లా ఇల్లు పెడతారా అంటే నీకు 20,000 రూపాయలు నేను ఇచ్చిన. 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టేటోళ్ళ కూడా అజారించురట. నేను 20,000 రూపాయలు గుడిపల్లి నడిచేసి ఫోన్ పే చేసి. పాపం మాట వాయే మూట వాయే అన్నట్టు అయింది అన్న పరిస్థితి. 20,000 రూపాయలు పోయినా ఇటు ఇల్లు కూడా రాకపోయే వరకు ఆ బాధతో ఇట్లా జీవి తీసుకుందామని అనుకున్నాడు. ఇది ఇట్లుంటే చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు ఇలాకాల ఎట్లున్నదో చూడుండ్రి. ఇందిరమ్మ ఇండ్లు ఇత్తలేరని చెప్పి ఏకంగా అధికారులనే లోపలేసి గ్రామ పంచాయతీకి తాళం వేసిర్రు అక్కడి పబ్లిక్. చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ ను ఎమ్మెల్యే గెలిపించిన మదిన నియోజకవర్గం ముదిగొండ మండలం కిష్టాపురం ఊళ్ళే అర్హులైనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా భూములు సర్కారు నౌకర్లు ఉన్నోళ్ళకి ఇచ్చిరని కోపానికి వచ్చిన ఇల్లు లేని పేదలు అధికారులను బంధించిర్రు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిండ్రు. ఇక్కడ అక్కడ అని ఏం లేదు, ఇప్పుడు అన్ని ఊర్లలో ఇందిరమ్మ ఇండ్ల కోసం గిదే కథ నడుస్తున్నది. మరి ఆ సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పటికైనా అర్హులైన పేదలకే ముందుగాల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పిరానో లేకుంటే పైసలు ఇచ్చిర్రానో ఇల్లున్నోళ్ళకే ఇండ్లు ఇద్దానంటున్నారు ఇండ్లు లేని నిరుపేదలు. మరి సీఎం రేవంత్ రెడ్డి సారు మేము పేదలకే ఇండ్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యంలో పేదలకే మేలు చేస్తున్నాం అని ఊకదంపుడు ముచ్చట్లు చెప్పకుండా అసలైన వాళ్ళకే ఇండ్లు వస్తున్నాయా లేదా అనేది మళ్ళోసారి విచారణ అయ్యుండ్రి. లేకుంటే వీళ్ళు చేసినట్టే అన్ని ఊర్లలో కూడా ఇండ్లు రానోళ్ళు నిరసనలు చేతిరంటే మీరు ఏం చేసినా దండగా పనే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా జర చూసుకోండి. మరి ఏమంటున్నాం? అకాల వర్షాలు ఏయంగా రైతులు ఆగమైతున్నారన్న వార్తలు నిన్ననే మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. అయినా కూడా సర్కారు లోపల గింత కూడా చలనం లేదుల్లా. మా వడ్లు జల్దిన కొనుండ్రని ఒక దిక్కు రైతులంతా నెత్తినోరు పోయేటట్టు మొత్తుకుంటున్నా కూడా అటు అధికారులు ఇటు సర్కారు పెద్దలు అస్సలకే పట్టించుకుంటలేరని చెప్పి రైతులు ఏం చేసిండ్రో చూడుండ్రుల్లా.
వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం ఊళ్ళే 15 రోజులైనా కూడా వడ్లు తీసుకుపోయేందుకు లారీలు అత్తలేవని ఇట్లా ధర్నాకు దిగిర్రు అక్కడి రైతులు. ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసి వడ్ల కొనుగోలు ఆలస్యం కాకుండా చూడాలని డిమాండ్ చేసిండ్రు. రైతులను గోసవుచ్చుకోకుండా వడ్లను కొనే ఏర్పాట్లు చేయాలి. ఎంబటే కలెక్టర్ సార్ ఇక్కడికి వచ్చి మా తక్లీఫ్ తీర్చేదానికి ఇక్కడికి నుంచి కదిలేదని రోడ్డు మీదనే కూకున్నారు. ఈ ఇళ్ల కథ ఇట్లుంటే ఈ రైతులు సుతం వడ్లు కొనాలని గిట్లనే రోడ్డు ఎక్కిర్రు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ ఊళ్ళే వడ్లను కొనాలని రైతులంతా ధర్నా చేసిర్రు. ఓదిక్కు అకాల వర్షాలు చేయంగా వడ్లన్నీ తడిసి మొలకలత్తున్నాయి. అయినా కూడా అధికారులు గింత కూడా జిర్రు అంటలేదు. ఇటు కొనుగోలు సెంటర్లలో ఎవ్వరు పట్టించుకుంటలేరు. కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలలో వడ్లను కొనాలని డిమాండ్ చేసిండ్రు. ఇక ఇక్కడ రైతుల బాధలు ఇట్లుంటే నారాయణపేట జిల్లా మక్తల్లా గన్ని బ్యాగుల కోసానికి ధర్నా దిగిర్రు అక్కడి రైతులు. అసలుకు గన్ని బ్యాగులు ఎన్ని వస్తున్నాయి, ఏ ఊరికి ఎన్ని ఇస్తున్నారు, దాంట్లో రైతులకు ఎన్ని సప్లై చేస్తున్నారు, ఏం కథ అనే వివరాలు మొత్తం బయటికి రావాలే. అధికారులంతా కుమ్మక్కై రైతులను ఆగం చేస్తున్నారని గరానికి వచ్చిండ్రు. దీంతో గన్ని బ్యాగులున్న గోదాంకు అధికారులు తాళం వేసుకుని పోయిర్రట. అరే రైతులంటే అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు లెక్కే లేకుండా పోతున్నదని కోపానికి వచ్చిర్రు రైతన్నలు. అయినా ఇక్కడ ఒక కాన్నే కాదు, ఇప్పుడు శానా ఊర్ల సుతం ఇదే పరిస్థితి ఉన్నది. ఇక రైతులు కూడా ఎన్ని ధర్నాలు చేసినా ఎంత లొల్లి పెట్టినా దున్నపోతు మీద వాన పడ్డట్టే అవుతున్నది గాని కొనుగోలు కేంద్రాలు మాత్రం చక్కగా పని చేస్తలేవు. అకాల వర్షాలు చేయంగా పాపం ఈ రైతుల గోస చూడుండ్రి. వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ సారు చూసిపోయినాక కొడిసేపటికే వర్షం వచ్చి వడ్లు మొత్తం తడిసినాయి. దీంతో రైతులంతా ఆ నీళ్లను బయటికి వెళ్ళ తీసుకున్నారు. తడిసిన వడ్లను కూడా కొనాలని అక్కడ రైతులు సర్కారును డిమాండ్ చేసిర్రు. మరి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జర ఇప్పటికైనా మీ రాజకీయాలు బంద్ పెట్టి రైతుల అవస్థలు తీర్చే పని ముంగటేసుకోండి. లేకుంటే రేపట్ల తెలంగాణలో ఉన్న రైతులంతా రోడ్డెక్కితే మీరు తట్టుకోలేరని వార్నింగ్ ఇస్తున్నారు రైతన్నలు. చూడాల మరి సర్కారు పెద్దలు ఏం చేస్తారో ఈ వడ్ల కొనుగోలు ముచ్చట్లా. తెలంగాణలో సర్కార్ బళ్ళు, కాలేజీలు, సర్కార్ ఆఫీసులకు సంత బంగ్లాలు లేని కాడ కిరాయికి తీసుకొని నడిపిస్తున్న ముచ్చట మీ అందరికీ తెలిసిందేనాయే. ఇక అట్లా నడిపించే ఆఫీసులకు బళ్ళకు కిరాయి ఇత్తలేరని చెప్పి వాటికి ఓనర్లు తాళాలేసిన వార్తలు సుతం మన జోరుదారులో ఇదివరకే షాన్నే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వీటివంతా వచ్చింది. ఇగో ఇడ తాళాలేసింది ఎంతో పేరు పోయిన సర్కార్ మెడికల్ కాలేజీకి. అవునుల్లా జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టే పని పోయిన సర్కార్ ముంగటేసుకున్నది కదా. ఇక కొన్ని జాగల్లో కాలేజీలు కట్టుడు పూర్తయి తరగతులు కూడా నడుతున్నాయి. కాకుంటే కొన్ని జాగల్లో మాత్రం కొత్త బంగుళాలు కట్టుడు ఇంకా పూర్తి కాకపోయే వరకు పెద్ద పెద్ద బిల్డింగులు కిరాయికి తీసుకొని క్లాసులు నడిపిస్తున్నారు. అట్లా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఉన్న సర్కారు వైద్య కళాశాలను సుతం ప్రైవేటు బిల్డింగ్ల నడిపిస్తుంటే కిరాయి పైసలు ఇయ్యలేదని ఆ కాలేజీకి భారత్ కాలేజీ యాజమాన్యం తాళమేసింది. అట్లనే కాలేజీ బోర్డు సుతం బీకి పారేసిండ్రు. దీంతోని అక్కడ చదివే విద్యార్థులతోనట్టుగా చదువు చెప్పే గురువులు సుతం గోసపడే పరిస్థితి మోపైంది. అన్ని రూమ్లకు తాళాలేసే వరకు ఇగో గిట్ల వరండాలనే తిరుక్కుంటున్నారు. అసలుకైతే రంగారెడ్డి మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులు చాలా వరకు పూర్తయినాయట గాని ఇంకా కొన్ని పనులు పెండింగ్లుండుట్లా ఇంకా ఈ కిరాయి బిల్డింగ్లోనే క్లాసులు చెప్పుకునే పరిస్థితి ఉన్నదని అంటున్నారు అక్కడి ప్రొఫెసర్లు. ఇటు కిరాయి కట్టకుండా అటు బిల్డింగ్ పనులు పూర్తి చేయకుండా సర్కారు గింత నిర్లక్ష్యంగా ఉన్నదంటే ఏమనుడు ఎప్పునని గరానికత్తున్నారు అక్కడ చదివే విద్యార్థులు. మేమేమన్నా 5వ తరగతో 6వ తరగతో చదువుతున్నామా? మేం చదివేది వైద్య విద్య. అసొంటిది మాకు సరిపోయాన్ని సౌలతులు లేకుండా గింత గోస ఉచ్చుకుంటారా అని ఫైర్ అవుతున్నారు. విద్యాశాఖ మంత్రికం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జర ఇప్పటికైనా కిరాయిలు కట్టి విద్యార్థులకు అవస్థలు లేకుండా చూడుండ్రి. లేకుంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణలా కనీసానికి స్కూళ్లు, కాలేజీలకు కిరాయిలు కూడా కట్టలేని పరిస్థితి ఉన్నదని తెలంగాణ పరువు బంగాళాఖాతంలా కలుత్తది. కాబట్టి ఇప్పటికైనా తక్లీఫ్లు తీరువుండ్రని అంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాలి మరి సర్కారు ఏం చేస్తదో.
భూదాన్ ఉద్యమానికి పాదయాత్ర చేసిన ఫ్రీడమ్ ఫైటర్ వినోబా భావే గురించి అందరికి ఎరకైన ముచ్చట్నే. కానీ గీడున్న ఒక పోస్ట్ మ్యాన్ కూడా గట్లనే ఊర్ల పొంటి పాదయాత్రలు చేస్తున్నాడు. కానీ ఉద్యమం కోసం కాదు, చేసే కొలువు కోసం. అగో చూస్తున్నారు కదా, ఎర్ర టెండల నెత్తికి రుమాలు జబ్బకు సంచేసుకుని నడుచుకుంటా వస్తున్న గీన పేరు రత్తయ్య. కరీంనగర్ జిల్లా జమ్మికుంటల పోస్ట్ మ్యాన్ కొలువు చేస్తున్నాడు. ఇక మండలంలో ఉన్న ఒక 3 ఊర్లకు లెటర్లు వంచుడు గీన డ్యూటీ అన్నట్టు. ఇక ఆఫీస్కి వచ్చిన లెటర్లను పట్టుకొని కాలినడకన బయలెళ్లి ఊర్ల పొంటి తిరుక్కుంటా ఇండ్లల్లో లెటర్లను వంచి పెడుతున్నాడు గిట్లా. గీనకు ఎండలేదు, వానలేదు, చలి లేదు. ఏ కాలమైనా ఊర్లకు నడుచుకుంటూనే పోవుడు, వచ్చిన లెటర్లను వంచిపెట్టుడు, గిదే పని. ఎప్పుడో 36 ఏండ్ల కింద గీ కొలువులో చేరిండట. ఇక అప్పటికేంచి కొలువు చేస్తున్నాడట గాని పర్మనెంట్ అయితే కాలేదట. కానీ చేసే పని దైవం లెక్క పనిని నమ్ముకొని బతుకుతున్నాడట గిట్లా. కుటుంబ పరిస్థితులు మంచిగా లేక గప్పుడెప్పుడో కొలువులో చేరిండట. అప్పటికేంచి గిప్పటిదాకా కాలినడకనే లెటర్లను వంచి పెడుతున్నాడంటే గిన నిజంగా శాన గ్రేటే. గిప్పటి మనుషులతోటి ఓలిస్తే 100కి 100 రూపాయలు గిన శాన గొప్పోడే. వామ్మో, గీ ముసలైన కదరు చూసిండ్రా పోలీసోళ్ళ మీదకి ఎట్లా రూబాబు చేస్తున్నాడో. ఏదో సోపతిగాళ్లతోటి పరాష్కాలు ఆడినట్టే పోలీసోళ్ళ మీద ఎట్లా షై చేసుకుంటున్నాడో. అరే నాయనా, పోలీసోళ్ళ మీదేంద్రా నీ ఏషాలని ఆడున్నోళ్ళు చెప్పినా శంట వినలేదు. నేను అన్నదే నడవాలన్నట్టు పోలీసోళ్ళతోటి బగ్గనే బయసు పెట్టుకున్నాడు గిట్లా. ఎవలవాడ బదిపోషమ్మ గుళ్ళైంది గిలొల్లి. మరి ఇరగదాగే వచ్చిండో లేకపోతే అమ్మవారికి పెట్టే కళ్ళు శాఖను పోంగ పోంగ మింగిండో గాని పోలీసోళ్ళ మీదకి గీ తిరిగా రెచ్చిపోయిండు. అయితే అందరు భక్తులు లైన్ల నిల్సొని పోతుంటే గీ మోతెవారైతే లైన్లకెంచి దుంకి ముంగటి పోయిండట. అరే గట్ల కాదని పోలీసోళ్ళు మంచి మాటగా చెప్తుంటే కూడా ఇనలేదు. ఇంకా మీదికేంచి ఆళ్ళ మీదికి గీ తిరిగా గరమైండు. వాళ్ళ మీద చెయ్యి కూడా చేసుకున్నాడు. కనీసం ఇంటోళ్ళు కూడా గిన్నె ఆగబట్టకుండా పోలీసోళ్ళ మీదకే రూబాబు చేసిండ్రట. ఇక గుల్లె కాబట్టికే ఏం అనలేదు పోలీసోళ్ళు గాని, బయటకు వచ్చినాక అరెస్ట్ చేస్తారనుకున్నారో ఏందో ఇద్దరు అయ్య కొడుకులు కొట్టుకునుడు మొదలు పెట్టిరు గిట్లా. మేమేం కొట్టుకుంటే పోలీసోళ్ళు సప్పుడు ఎక్కబోతారనుకున్నారో ఏందో గుడి ముంగట గీ డ్రామాలు షురూ చేసిరట. కానీ పోలీసోళ్ళు ఇద్దరు అయ్యా కొడుకుల్ని ఏకం అరెస్ట్ చేసి స్టేషన్లకు పట్టుకపోయిర్రు. గుల్లె దర్శనానికి పోయినోళ్ళు చక్కగా పోయి చక్కగా రావాలి గాని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడుతుందా? గిట్లనే అడ్డదిడ్డమైన పనులు చేసేటోళ్లను గట్టిగానే అరుచుకోవాలి. గప్పుడు తాతిమోళ్ళు చక్కగా అవుతారని గరం అవుతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఆగు, చూసిండ్రు కదా సైలెన్సర్లు అన్ని వరుసగా పెట్టి రోడ్ రోలర్ తోనే ఎట్లా దొక్కిపిస్తున్నారో. అటు సైలెన్సర్లే కాదు, పెద్ద పెద్దగా సౌండ్లు చేసే హారన్లను కూడా మొత్తం పీకి రోడ్డు మీద కుప్పబోసి పెట్టిండ్రు కర్నూలు జిల్లా పోలీసోళ్ళు. ఇక సౌండ్ పొల్యూషన్ చేసుకుంటా పబ్లిక్ ను ఆగం చేసేటోళ్ల మీదనే కొన్నొద్దుల కానుంచి స్పెషల్ గా నజరేసిండ్రట ఆడున్న ట్రాఫిక్ పోలీసోళ్ళు. అడ్డమైన సైలెన్సర్లతోని సౌండ్లు చేసుకుంటా రోడ్డు మీద పోయేటోళ్లను మస్తుగా పరిశాన్ చేస్తున్నారట కొందరు ఆటోలు బండ్లు నడిపేటోళ్ళు. అరే నాయనా, గిసొంటి కథలతోని మందినెందుకు పరిశాన్ చేస్తున్నారని ఎన్ని మలకల వార్నింగ్ ఇచ్చినా కూడా మారలేదట కొందరు పబ్లిక్. ఇక గసొంటోళ్ళందరి మీద స్పెషల్ గా డ్రైవ్ చేసిండ్రట ట్రాఫిక్ పోలీసోళ్ళు. ఇక ఎవరైతే రూల్స్ కు వ్యతిరేకంగా సైలెన్సర్లు హారన్లు పెట్టిండ్రో వాళ్ళందరినీ పట్టుకొని వాటిని వీకి పారేసిండ్రు గిట్లా. ఇక వీటిని మొత్తం తీసుకుపోయి రోడ్ రోలర్ తోని దొక్కిపిచ్చిండ్రు గిట్లా. ఇంకో మలక గిసొంటి కథలు అయితే జురిమానేసుడే కాదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చిండ్రట పోలీసోళ్ళు. చూడాలే మరి ఇప్పటికేంచన్నా సౌండ్ పొల్యూషన్ చేయకుండా మారతారో. వాయమ్మనే, చూసిండ్రానుల్లా చిరుతపులు ఎంత దర్జాగా వచ్చిపోతున్నదో. తమిళనాడు నీలగిరిలున్న ఒక పోలీస్ స్టేషన్లకు రాత్రిపూట వచ్చింది ఈ చిరుతపులి. మరి దాని పిల్లలను గిన ఎవరన్నా కిడ్నాప్ చేసిండ్రో లేకపోతే ఏందో గాని మనుషులు కదా పోలీసోళ్లకు కంప్లైంట్ ఇయ్యనీకి వచ్చినట్టు దర్జాగా లోపలికి వచ్చింది. ఇక రూమ్ లా అటు ఇటు తిరిగి చూసింది. కానీ ఎవరు కానరాకపోయే వరకు మళ్ళా సప్పుడు చేయకుండా బయటికి పోయింది గిట్లా. ఇదంతా చూస్తున్న ఒక కానిస్టేబుల్ ఎంబటే అలర్ట్ అయిండు. చిరుతపులి బయటికి పోవుడుతోటే తలుపులు మూసిండు గిట్లా. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. టైంకు కానిస్టేబుల్ చిరుతపులికి కానరాలేదు కాబట్టికే బచాయించిండు గాని లేకపోతే పెద్ద పరిశాన్ మోపైతుండే పోన్రి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మనుషులు మా అడవుల్ని మొత్తం పొతం పెట్టుకుంటా నరుకుతున్నారని కంప్లైంట్ ఇయ్యనీకి వచ్చినట్టున్నదని కారెడ్డం ఆడుతున్నారు కొందరు గిది చూసినోళ్ళు.
అయినా డెవలపింగ్ పేరు మీద అడవి జీవాలుండే జాగలను మొత్తం పోతం పెట్టుకుంటే అవి ఎటు పోతాయి? గిట్లనే ఇండ్లకు జనాలుండే జాగల్లోకి వచ్చి పరిశాన్ చేస్తుంటాయి. అడవుల పొంటుండే పబ్లిక్ జర పైలం మరి.